గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న శ్రీశక్తి పథకం ఆరోగ్య సేవల వినియోగానికి ఉపయోగపడుతోందని ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. గతంలో ప్రయాణ ఖర్చుల కారణంగా పెద్ద ఆసుపత్రులకు వెళ్లలేని మహిళలు ఇప్పుడు ఉచిత బస్సుల్లో వచ్చి వైద్యం చేయించుకుంటున్నందున ఆసుపత్రుల్లో ఓపీ పెరిగిందని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తే కుటుంబం, సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని పేర్కొంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఆరోగ్యానికి సంబంధించిన ఇంకొక ముఖ్య పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దాని పేరు శ్రీశక్తి. శ్రీశక్తి బస్సులో ఉచిత ప్రయాణం కదా. ఈయనేంటి ఆరోగ్య శాఖ మంత్రి, మహిళలకు ఉపయోగపడేది ఆరోగ్యం అంటే నేను ఒక ఆసుపత్రికి వెళ్ళా. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో వెళ్ళినప్పుడు ఆసుపత్రికి వెళ్ళి చూస్తే ఓపీ బాగా తక్కువ ఉండింది. సంవత్సరం తర్వాత వెళ్ళిన తర్వాత ఓపీ బాగా పెరిగింది. నేను ఆ నర్సుని పిలిచా, ఎందుకమ్మా ఓపీ పెరిగిందని. సార్ ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు కదా సార్ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అందుకని బాగలేకపోతే పెద్ద ఆసుపత్రికి వచ్చి చూపించుకుంటున్నారు సార్, అందుకని ఓపీ సేవలు ఉన్నాయి. ఇవాళ బస్సులో ఉచితంగా, గతంలో 100 రూపాయలు పెట్టాలంటే కష్టమయ్యేది, ఇవాళ ఆసుపత్రికి వచ్చి ఉచితంగా చూపించుకుంటున్నారు అని. పక్కన అమ్మ మరి డ్యూటీకి టైంకి వస్తున్నారా అండి, మాకు కూడా ఫ్రీనే కదా సార్, మేము వస్తామని. పక్కన ఒక ఆమె మా సోదరు లాంటి ఒక ఆమె, సార్ నాకు కూడా మంచి పని జరిగింది సార్. ఏమైందంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం సార్, మా అమ్మ ఎక్కడో కర్నూలులో ఉంటుంది, పోయి రావాలంటే కష్టం, ఫ్రీ బస్సు కాబట్టి ఆదివారం పోయి వస్తున్నా అని చెప్పింది. ఇంకొక ఆమె చెప్పింది, మా సోదరు నవ్వుతాంది, ఇంతకుముందు తోడి గొడవలతోనో ఆడపడుచుతోనో గొడవ పడాలంటే ఫోన్లో గొడవ పడేదంట. ఇప్పుడు బస్సు ఎక్కి మంత్రాలయం వెళ్ళి ఆడబస్సుతో గొడవపడి సాయంత్రం మళ్ళా ఆదోనికి పోయి తోడి గొడవలతో గొడవపడి ఇంటికి వచ్చే ఉంది. అదిగాక ఎంతోటి వెసులుబాటు, ఎటువంటి ఆర్థిక సాధికారత అంటే మార్నింగ్ మెరుపుకలలు మన ఊరు అల్లూరులో చూసి, మధ్యాహ్నం మేఘ సందేశం ఆదోనికి పోయి చూసుకుని, రాత్రి కార్తీక దీపం మళ్ళా మన ఇంటికి వచ్చి చూసుకునే సౌలభ్యం కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి మహిళల కోసం, అక్క చెల్లెల కోసం కల్పించారు. ఇది కేవలం మీరు ప్రయాణం కోసం మాత్రమే కాదు. ఒక మహిళ బాగుంటే, ఒక మహిళకి ఆర్థిక స్వాతంత్రం వస్తే, ఒక మహిళ ఆర్థిక సాధికారత లభిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ సమాజం బాగుపడుతుంది, మన నియోజకవర్గం బాగుపడుతుంది, మన కర్నూలు జిల్లా బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ కూడా బాగుపడుతుందనే ఒక ఉద్దేశంతోనే ఇవాళ అక్క చెల్లెలకు పెద్దపీట వస్తూ విధ్వంసకరమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న, అప్పులు పుట్టని పరిస్థితి రాష్ట్రంలో నెట్టేసి ఉన్న, ప్రతి ఒక్క వ్యక్తి మీద 2.5 లక్షల కోట్లు పెట్టుబడి అప్పులు పెట్టిపోయినా గత ప్రభుత్వం ఎవరు పెట్టిపోయినా కూడా వాటిని అన్నిటి సరిచేస్తూ ఇటువంటి ఇబ్బందుల మధ్య కూడా సమాజంలో ఉంటున్న అందరినీ, ప్రధానంగా అక్క చెల్లెలను ఆదుకోవాలని ఈ రకంగా ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు తీసుకొస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి జై కొట్టాలా వద్దా? జై కొట్టాలా వద్దా? జై కొట్టాలా వద్దా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై హింద్.